శ్రీకాకుళం జిల్లాలో 4 రోజులకు సరిపడా డీజిల్, పెట్రోల్ అందుబాటులో ఉందని కలెక్టర్ చెప్పారు. కలెక్టరేట్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెట్రోల్ 713 కిలోలీటర్లు, డీజిల్ 734 కిలోమీటర్లు అందుబాటులో ఉందని చెప్పారు. అపోహలతో ఎక్కువ కొనుగోలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే పెట్రోల్ 713 కిలోమీటర్లు ఉంది. ప్రతిరోజు సేల్స్ చూస్తే మనకి నిన్నటి కంటే ఈరోజు కొంచెం పెరిగింది. ఆ పెరిగిన సేల్స్ అంటే ఒక రోజుకి ఒక 160 కిలోలీటర్ పెట్రోల్, అలాగే 210 కిలోలీటర్ డీజిల్. సో ఇప్పుడు కూడా చూస్తే మన దగ్గర ఒక 4 రోజులకి సరిపడా డీజిల్, పెట్రోల్ ప్రతిరోజు మనం ఒక 3 కంపెనీస్ IOCL, HPCL, BPCL ఈ 3 కంపెనీస్కి మనం ఇండెంట్ పెట్టినాం. మనం అంటే అక్కడ ఉన్న ఈ పెట్రోల్ బంక్ ఏజెన్సీస్ ఇండెంట్ పెడతారు. ఇండెంట్ పెట్టిన వెంటనే మన దగ్గర అచ్యుతాపురం కానీ అలాగే వైజాగ్ నుంచి మనకి ఈ డీజిల్ పెట్రోల్ మన జిల్లాకి రావడం జరుగుతుంది. ఈరోజు మళ్ళీ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఒక 229 అంటే ఒక 230 మన దగ్గర డీజిల్ పెట్రోల్ వచ్చేసి. సో కాబట్టి ప్రతిరోజు వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా మన దగ్గర ఇప్పుడు కూడా ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే 4 రోజుకి సరిపడా పెట్రోల్ డీజిల్ ఉంది. మామూలుగా ఎక్కడెంత ఉండదు. ప్రతిరోజు వాళ్ళు కొంటారు, ప్రతిరోజు అమ్ముతారు, ప్రతిరోజు రిటర్న్ పెడతారు, అలా జరుగుతుంది. బట్ అయినా సరే మన దగ్గర కావాల్సిన కంటే ఎక్కువ మన దగ్గర డీజిల్ పెట్రోల్ ఉంది. బట్ కానీ కొంత అపోహల వల్ల, కొంత మిస్ఇన్ఫర్మేషన్ వల్ల పబ్లిక్ చాలా ఎక్కువ సంఖ్యతో కొన్ని పెట్రోల్ పంప్ దగ్గర వెళ్ళడం, కొన్ని పెట్రోల్ పంప్ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఒక 19 పెట్రోల్ పంప్ దగ్గర డీజిల్ అండ్ ఈ పెట్రోల్ లేదు అదే మన దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చింది. పొద్దున్న నుంచి మనం ఫాలోఅప్ చేస్తానున్నాం. దీంట్లో ఇప్పటి వరకు ఒక 5 పెట్రోల్ పంప్ దగ్గర పెట్రోల్ మళ్ళీ వచ్చేసింది. వైజాగ్ నుంచి అచ్యుతాపురం నుంచి బండి అంటే పెట్రోల్ ట్యాంకర్, డీజిల్ ట్యాంకర్ ఫిల్ చేసి బయలుదేరింది. OMCస్తో అంటే ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెటింగ్ కంపెనీస్తో నేను సొంతంగా మాట్లాడుతున్నాను. ఎటువంటి ప్రాబ్లం లేదు. సో దయచేసి పబ్లిక్, నేను 2-3 పోలీస్ పెట్రోల్ బంక్ నేను విజిట్ చేశాను. ఒక పోలీస్ స్టేషన్ పెట్రోల్ బంక్ ఒకటి ఉంది. ఇది కాకుండా కొన్ని ప్రైవేట్ పెట్రోల్ బంక్ కూడా విజిట్ చేశాను. నిన్న కొడితే ఈరోజు ఒక 5 లీటర్ వరకు కూడా కొడుతున్నాను. అంటే అదొక భయంతో, అంటే రేపు దొరుకుతుందా లేదా, అలాంటి ఏమీ జరగదు. ఖచ్చితంగా మన దగ్గర సరిపడా డీజిల్ పెట్రోల్ ఉంది. దయచేసి మీరు భయపడడానికి ఎటువంటి అవసరం లేదు. మన దగ్గర సరిపడా ప్రతి చోట్ల ఉంది. ఇది కాకుండా ఎక్కడెక్కడ పెట్రోల్ లేదు, ఖచ్చితంగా ఈరోజు వస్తుంది. బట్ అయినా సరే అక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టమని చెప్పాను. ఈరోజు ఎప్పటి వరకు పెట్రోల్ అక్కడ బయట నుంచి అంటే వైజాగ్ నుంచి రావడం జరుగుతుంది. ఎప్పటి నుంచి మళ్ళీ మీరు సేల్స్ మొదలు పెట్టాలి. జిల్లా యంత్రాంగం తరఫున దగ్గర ఒక BRO, ఒక పోలీస్ పర్సన్ మనం డెప్యూట్ చేసాం. ఇది కాకుండా ఒక కంట్రోల్ రూమ్ కూడా మనం ఫామ్ చేసాం. స్పెషల్ ఇన్స్పెక్షన్ టీమ్స్ మనం ఫీల్డ్కి మనం పంపించాం. దీంట్లో ఈ లీగల్ మెట్రాలజీ అలాగే సివిల్ సప్లైస్ వాళ్ళతో పాటు సపోర్ట్గా రెవెన్యూ అండ్ పోలీస్ యంత్రాలు కూడా వెళ్తారు. వాళ్ళు ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ నిజంగా ఏదైనా వేరేగా అంటే ఏదైనా డీజిల్ ఉన్నా సరే ఆపున్నారా అలా ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పైన కూడా చర్యలు మనం తీసుకుంటాం. ఇది కాకుండా అగ్రికల్చర్ అండ్ అలైడ్ అంటే అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, ఈ వ్యవసాయ పనులు కానీ, అలాగే ఈ రాయల్ చెరువు దీనికోసం కూడా స్పెషల్ కూపన్ మనం ఇస్తాం. సో వాళ్ళు సొంతంగా వేరే ఒక క్యాన్ తీసుకొస్తున్నారు. వాళ్ళకి కూడా ఒక్కొక్క ఫార్మర్కి ఒక 50 లీటర్ వరకు, కొన్ని చోట్ల తక్కువ, కొన్ని చోట్ల 50 లీటర్ వరకు కూడా మనం ఇవ్వబోతున్నాం. మన దగ్గర ఇప్పుడు ప్యాడీ కూడా చూస్తే అంటే వరి కూడా చూస్తే హార్వెస్టింగ్ ఎంటైర్ అయిపోయింది. వేరే ఇంకా హార్వెస్టింగ్ ఇంకా ఉంటే వాళ్ళకి కూడా కూపన్ ద్వారా మనం డీజిల్ మనం ఇవ్వబోతున్నాం. వాళ్ళకి ప్రాబ్లం లేదు. వాళ్ళు సొంతంగా అక్కడ తీసుకుని వెళ్తే మన విలేజ్ హార్టికల్చర్ అలాగే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి ఒక కూపన్ సైన్ కూపన్ వాళ్ళకి ఇస్తాం. ఆ కూపన్ అక్కడ దగ్గర ఉన్న పెట్రోల్ పంప్ దగ్గర తీసుకుని వెళ్తే ఈజీగా వాళ్ళకి దొరకవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది కాకుండా అలాగే ఆక్వాకల్చర్లో కూడా విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ ద్వారా ఒక కూపన్ మనం వాళ్ళందరికీ మనం ఇవ్వబోతున్నాం. లక్కీగా హార్టికల్చర్కి ఇప్పటి వరకు ఏం పని రాలేదు. సమ్మర్ గ్రోయింగ్ కూడా ఇప్పటి వరకు టైం రాలేదు కాబట్టి అక్కడ కూడా ఎంత డీజిల్ ఆర్ పెట్రోల్ కొరత ఆ ఫార్మర్స్ నుంచి కూడా మన దగ్గర రాలేదు. బట్ అయినా సరే ఒకవేళ అవసరం ఉంటే ఇమీడియట్గా సచివాలయం దగ్గర వెళ్ళి అక్కడ విలేజ్ హార్టికల్చర్, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఫిషరీ అసిస్టెంట్ వాళ్ళని తీసుకుని మీరు డీజిల్ యాజ్ పర్ ద నార్మల్ రూల్స్ మీరు తీసుకోవచ్చు.
దీంట్లో నేను అందరికీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను. బల్క్ డీజిల్ అంటే మనకి కమర్షియల్ డీజిల్ అలాగే కమర్షియల్ పెట్రోల్ మనం అమ్మడానికి రీటైల్ స్టోర్లో ప్రొవిజన్ లేదు. దీనికోసం స్పెషల్ కమర్షియల్ పెట్రోల్ బంక్స్ ఉంటాయి. రీటైల్ అవుట్లెట్స్లో ఇది చేయడానికి లేదు. అంటే ఒక బల్క్ అంటే ఒక 300 లీటర్ పైన, 350 పైన, 400 లీటర్ పైన అలా ఒక్కొక్క డ్రమ్లో తీసుకువెళ్ళడానికి ఆప్షన్ లేదు. అదే బోర్డింగ్ కానీ లేకపోతే డైవర్జన్ ఆఫ్ ఉన్న పెట్రోల్ కానీ దీనికి ఒక ఇండికేషన్. మీరు సొంత బండి తీసుకువస్తే దీంట్లో ఎంత పెట్రోల్ కొట్టాలి, ఎంత డీజిల్ కొట్టాలి అది దీనికి ఏం ప్రాబ్లం లేదు. బట్ కానీ మీరు డ్రమ్ తీసుకువస్తున్నారు, అక్కడ నుంచి మీరు వేరే ఇండస్ట్రీకి ఏదైనా డైవర్షన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ప్లేసెస్లో మనం అలౌ చేయట్లేదు. మన దగ్గర ఉన్న సివిల్ సప్లై స్టాఫ్ ద్వారా ఓఎంసీస్కి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ మనం ఇచ్చాం. పెట్రోల్ బంక్ ఓనర్స్ ఇచ్చాం, దయచేసి అలా చేయరు. వాళ్ళ కోసం స్పెషల్ కమర్షియల్ పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. ఆ కమర్షియల్ పెట్రోల్ బంక్స్లో వాళ్ళు కొంటారు, అక్కడి నుంచి వాళ్ళు కొనాలి. కొంత ప్రైస్ డిఫరెన్స్ వల్ల వాళ్ళు రీటైల్కి వచ్చి కొంటున్నారు. సో అదే స్ట్రిక్ట్గా పోలీస్ ద్వారా అలాగే రెవెన్యూ ద్వారా కూడా మనం ఇక్కడ నుంచి కంట్రోల్ నుంచి మనం మానిటర్ మనం చేస్తాం. సో కాబట్టి మరి ఒకసారి యాజ్ అ డిస్ట్రిక్ట్ హెడ్ జిల్లా కలెక్టర్గా నేను అందరికీ ఆహ్వానిస్తాం. ఎటువంటి ప్రాబ్లం లేదు. పొద్దున్న నుంచి ఒక 19 పెట్రోల్ బంక్స్లో ప్రాబ్లం వచ్చింది. దీంట్లో 4 చోట్ల పెట్రోల్ కూడా వచ్చేసింది, పెట్రోల్ డీజిల్ వచ్చేసింది. ఇంకా మిగతా 15 పెట్రోల్ బంక్స్లో రాత్రికి అక్కడ కూడా పెట్రోల్ వచ్చేస్తుంది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ప్యానిక్ బయింగ్ దయచేసి మీరు చేయకూడదు. అయినా సరే ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మన తహసీల్దార్ ఆఫీస్ కానీ లేకపోతే కంట్రోల్ రూమ్లో ఒక నెంబర్ కూడా ఇస్తాం. అక్కడ కూడా మీరు కాల్ చేసి డైరెక్ట్గా మన డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లో కూడా మీరు మాట్లాడవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి ఈ ఎనర్జీ క్రైసిస్ లేకుండా చూడడం బాధ్యత మనది. కాబట్టి అక్కడ స్టేట్ నుంచి కానీ అలాగే ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ డిస్ట్రిక్ట్ హెడ్ అలాగే రీజనల్ హెడ్స్తో నేను పర్సనల్గా మాట్లాడుతున్నాను. ఎక్కడ ఈ ట్యాంక్ కోరుతూ ఉంటే, డీజిల్ ట్యాంక్ కోరుతూ ఉంటే అది కూడా ట్రాన్స్పోర్ట్ కమిషనర్తో మాట్లాడి అలాగే ఆ కంపెనీస్తో మాట్లాడి ట్యాంకర్స్ కూడా స్పెసిఫిక్గా మన జిల్లా కోసం అక్కడ పెడతాం. అచ్యుతాపురం ఆయిల్ డిస్పాచ్ స్టేషన్లో స్పెసిఫిక్గా ఇక్కడ నుంచి ఒక స్పెషల్ ఆఫీసర్ అక్కడ జిల్లా నుంచి అక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. దయచేసి ఎవరు మన మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తారు అదే నమ్మేసి మీరు ఈ రోజునే మొత్తం ట్యాంక్ ఫిల్ చేస్తాం రేపు దొరుకుతుందా లేదా ఆ భావనలో దయచేసి మీరు ఉండకూడదు. ఖచ్చితంగా డీజిల్ దొరుకుతుంది, ఖచ్చితంగా పెట్రోల్ దొరుకుతుంది. బట్ కానీ బల్క్ బయర్ కోసం అంటే